నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 41 సర్గః 41వ సర్గ. ఇట్టి దుస్సాహసము చేయకూడదని రాముడు సుగ్రీవునకు చెప్పి లంక 4 ద్వారముల వద్ద వానరులను నియమించి అంగదుని రావణుని వద్దకు దూతగా పంపుట, అంగదుడు రావణుని సభలో తన పరాక్రమము చూపుట, వానరులు ఆక్రమించుటచే రాక్షసులు భయము చెందుట. అథ తస్మిన్నిమిత్తాని దృష్ట్వా లక్ష్మణ పూర్వజః సుగ్రీవం సంపరిష్వజ్య రామో వచనమబ్రవీత్. పిమ్మట రాముడు ఆ ప్రదేశమునందు కనబడుచున్న శకునములను చూచి సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని ఇట్లు పలికెను. అసమ్మంత్ర్య మయా సార్ధం తదిదం సాహసం కృతం ఏవం సాహసయుక్తాని నకుర్వంతి జనేశ్వరాః. నీవు నాతో ఆలోచించకుండగా ఇట్టి సాహసము చేసినావు. ప్రభువులైన వాళ్ళు ఇట్టి సాహస కృత్యములు చేయరు. సంశయే స్థాప్య మాం చేదం బలం చేమం విభీషణం కష్టం కృతమిదం వీర సాహసం సాహస ప్రియా. సాహస ప్రియుడవైన ఓ వీరుడా, నీవు ఇట్టి కష్టమైన సాహస కృత్యము చేసి నన్ను, ఈ సైన్యమును, ఈ విభీషణుని కూడా సంశయ స్థితిలో ఉంచినావు. ఇదానీం మా కృథా వీర ఏవం విధమరిందమా త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ. భరతేన మహాబాహో లక్ష్మణేన యవీయసా శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః. శత్రు వినాశకుడవైన ఓ వీరుడా, ఇటుపైన ఇట్టి కార్యము ఎన్నడూ చేయకుము. నీకు ఏ మాత్రము ఆపద కలిగినా నాకు సీతతో కాని, భరతునితో కాని, తమ్ముడైన లక్ష్మణునితో కాని, శత్రుఘ్నునితో కాని, నా శరీరముతో కాని ఏమి ప్రయోజనము? త్వయి చానాగతే పూర్వమితి మే నిశ్చితామతిః జానతశ్చాపి తే వీర్యం మహేంద్రవరుణోపమా. హత్వాహం రావణం యుద్ధే సపుత్రబలవాహనం అభిషిచ్య చ లంకాయాం విభీషణమథాపి చ భరతే రాజ్యమారోప్య త్యక్ష్యే దేహం మహాబల. మహేంద్రునితోనూ వరుణునితోనూ సమానుడవైన మహాబలశాలివైన ఓ సుగ్రీవుడా, నీవు మరల తిరిగి రానిచో రావణుణ్ణి, ఆతని పుత్ర సైన్య వాహనములను యుద్ధమునందు సంహరించి విభీషణుణ్ణి లంకలో అభిషిక్తుణ్ణి చేసి పిదప భరతునకు రాజ్యము ఇచ్చివేసి ప్రాణత్యాగము చేయుదును అని నీ పరాక్రమము తెలిసిన వాడనే అయినను నేను నిశ్చయించుకొంటిని. తమేవం వాదినం రామం సుగ్రీవః ప్రత్యభాషత తవ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవ రావణం మర్షయామి కథం వీర జానన్ విక్రమమాత్మనః. రాముని మాటలు విని సుగ్రీవుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. వీరుడవైన రామా, నీ భార్యను అపహరించిన రావణుడు నా కంటబడిన తరువాత నాకున్న బలము తెలిసిన నేను ఎట్లు ఊరకుండగలను? ఇత్యేవం వాదినం వీరమభినంద్య చ రాఘవః లక్ష్మణం లక్ష్మి సంపన్నమిదం వచనమబ్రవీత్. రాముడు ఇట్లు పలుకుచున్న ఆ సుగ్రీవుణ్ణి అభినందించి శోభాసంపన్నుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను. వివరణ: సుగ్రీవుడు రావణునితో
ఇలా హఠాత్తుగా మల్లయుద్ధము చేసినట్లు వర్ణించిన వెనుకటి సర్గ ప్రక్షిప్తము ప్రాచ్యప్రతిలో లేదు అని చూచి ఉన్నాము. ఈ 10 శ్లోకములు కూడా ప్రక్షిప్తములే. పరిగృహ్యోదకం శీతం వనాని ఫలవంతి చ బలౌఘం సంవిభజ్యేమం వ్యూహ్యతిష్ఠామ లక్ష్మణ. ఓ లక్ష్మణ, చల్లని నీరు ఫలములతో నిండిన వనము ఉన్న చోటు చూచుకొని ఈ సైన్యమును వ్యూహములుగా ఏర్పరచి నిలచెదము. లోకక్షయకరం భీమం భయం పశ్యామ్యుపస్థితం నిబర్హణం ప్రవీరాణాం వృక్షవానర రక్షసాం. లోకక్షయమునకు హేతువు వీరులైన భల్లూకములు, వానరులు, రాక్షసులు నశించేటట్లు చేసేది అయిన భయంకరమైన భయనిమిత్తము వచ్చినట్లు చూచుచున్నాను. వాతాహి పరుషం వాంతి కంపతే చ వసుంధరా పర్వతాగ్రాణి వేపంతే నదంతి ధరణీధరాః. గాలులు తీవ్రముగా వీచుచున్నవి, భూమి అదురుచున్నది, పర్వత శిఖరములు కదలిపోవుచున్నవి, పర్వతములు ధ్వని చేయుచున్నవి. మేఘాః క్రవ్యాద సంకాశాః పరుషాః పరుషస్వరాః క్రూరాః క్రూరం ప్రవర్షంతి మిశ్రం శోణిత బిందుభిః. క్రూర మృగముల వలె భయంకరములై పరుషముగా ధ్వని చేయుచున్న క్రూరములైన మేఘములు భయము కలుగునట్లుగా రక్త బిందువులతో కూడిన జలమును వర్షించుచున్నవి. రక్త చందన సంకాశా సంధ్యా పరమదారుణా జ్వలచ్చ నిపతత్యేతదాదిత్యాదగ్ని మండలం. ఎర్రని చందనము వంటి రంగుతో సంధ్య చాలా భయంకరముగా ఉన్నది. సూర్యుని నుండి ఒక అగ్ని మండలము మండుచూ క్రింద పడుచున్నది. ఆదిత్యమభివాస్యంతి జనయంతో మహద్భయం దీనాదీనస్వరాః క్రూరా అప్రశస్తా మృగద్విజాః. క్రూరములు అమంగళకరములు అయిన మృగములు, పక్షులు దీనములై దీనమైన స్వరముతో సూర్యునకు ఎదురుగా నిలచి అరచుచు గొప్ప భయమును పుట్టించుచున్నవి. రజన్యామ ప్రశస్తశ్చ సంతాపయతి చంద్రమాః కృష్ణ రక్తాంశు పర్యంతో యథాలోకస్య సంక్షయే. ప్రళయకాలమునందు వలె పర్యంత భాగములందు నల్లగాను ఎర్రగాను ఉన్న కిరణములు కలిగి అప్రశస్తుడుగా ఉన్న చంద్రుడు రాత్రులయందు సంతాపమును అనగా మనస్సుకు భయమును కలిగించుచున్నాడు. హ్రస్వో రూక్షో ప్రశస్తశ్చ పరివేషః సులోహితః ఆదిత్యమండలే నీలం లక్ష్మణ దృశ్యతే. ఓ లక్ష్మణ, సూర్యమండలమునందు నల్లని కలంకము, చిన్నది, భయంకరము, చాలా ఎర్రనిది, అప్రశస్తము అయిన పరివేషము కనబడుచున్నది. దృశ్యంతేన యథావచ్చ నక్షత్రాణ్యభివర్తతే యుగాంతమివ లోకస్య పశ్య లక్ష్మణ శంసతి. ఓ లక్ష్మణ, నక్షత్రములు పూర్వము ఉన్న విధముగా కనబడుటలేదు. ఈ విధముగా కనబడుచున్న దుశ్శకున సముదాయము లోకమునకు ప్రళయము రానున్నట్లు చెప్పుచున్నదా అన్నట్లు ఉన్నది. చూడుము. కాకాస్యేనాస్తథా గృధ్రా నీచైః పరిపతంతి చ శివాశ్చాప్రశుభావాచః ప్రవదంతి మహాస్వనాః. కాకులు, డేగలు, గ్రద్దలు క్రింది భాగమునందు ఎగురుచున్నవి. గొప్ప ధ్వనికల నక్కలు కూడా అమంగళకరమైన కూతలు కూయుచున్నవి. శైలైః శూలైశ్చ ఖడ్గైశ్చ విముక్తైః కపిరాక్షసైః భవిష్యత్యావృతా భూమిర్మాంస శోణిత కర్దమా. వానరులు, రాక్షసులు ప్రయోగించిన పర్వత శూల ఖడ్గముల చేత కప్పబడిన భూమి మాంసము, రక్తము అను బురదతో నిండగలదు. క్షిప్రమద్య దురాధర్షాం పురీం రావణ పాలితాం అభియామజవే నైవ సర్వతో హరిభిర్వృతాః. మనము ఇప్పుడు వెంటనే వానరులతో కూడి ఎదిరింపశక్యము కాని రావణ రక్షితమైన లంకా నగరమును
వేగముగా అన్ని వైపుల నుండి ముట్టడించెదము. ఇత్యేవం తు వదన్ వీరో లక్ష్మణం లక్ష్మణాగ్రజః తస్మాదవాతరచ్చీఘ్రం పర్వతాగ్రాన్ మహాబలః. మహాబలశాలి వీరుడు అయిన రాముడు లక్ష్మణునితో ఇట్లు పలుకుచు ఆ పర్వతాగ్రము నుండి శీఘ్రముగా దిగెను. అవతీర్యతు ధర్మాత్మా తస్మాచ్చైలాత్స రాఘవః పరైః పరమదుర్ధర్షం దదర్శ బలమాత్మనః. ధర్మాత్ముడైన రాముడు ఆ పర్వతము నుండి దిగి శత్రువుల చేత ఎదిరింప శక్యము కాని తన సైన్యమును చూచెను. సంనహ్యతు స సుగ్రీవః కపిరాజ బలం మహత్ కాలజ్ఞో రాఘవః కాలే సంయుగాయాభ్యచోదయత్. ఏ సమయమునందు ఏమి చేయవలెనో తెలిసిన సుగ్రీవ సహితుడైన రాముడు విశాలమైన ఆ వానర సైన్యమును సిద్ధముగా ఉండునట్లు చేసి తగు సమయమునందు యుద్ధము కొరకు ప్రేరేపించెను. తతః కాలే మహాబాహుర్బలేన మహతావృతః ప్రస్థితః పురతో ధన్వీ లంకామభిముఖః పురీం. పిమ్మట మహాబాహువైన రాముడు పెద్ద సైన్యముతో కూడి తగిన ముహూర్తమునందు ధనుర్ధరుడై ముందు నడచుచు లంకాపురము వైపు బయలుదేరెను. తం విభీషణ సుగ్రీవౌ హనుమాన్ జాంబవాన్నలః వృక్షరాజస్తథా నీలో లక్ష్మణశ్చాన్వయుస్తదా. అప్పుడు విభీషణ సుగ్రీవులు హనుమంతుడు జాంబవంతుడు నలుడు నీలుడు లక్ష్మణుడు శ్రీరాముని వెంట వెళ్ళిరి. తతః పశ్చాత్సు మహతీ పృతనర్క్షవ నౌకసాం ప్రచ్ఛాద్య మహతీం భూమి మమయాతి స్మ రాఘవం. పిమ్మట వాళ్ల వెనుకనే గొప్పదైన వానర భల్లూక సేన విశాలమైన భూమిని కప్పివేయుచు రాముణ్ణి అనుసరించి వెళ్ళెను. శైలశృంగాని శతశః ప్రవృద్ధాంశ్చ మహీరుహాన్ జగృహుః కుంజర ప్రఖ్యా వానరాః పరవారణాః. శత్రు వినాశకులు ఏనుగులతో సమానులు అయిన వానరులు పర్వత శిఖరములను వందల కొలది మహావృక్షములను గ్రహించి వెళ్ళిరి. తౌత్వదీర్ఘేణ కాలేన భ్రాతరౌ రామ లక్ష్మణౌ రావణస్య పురీం లంకామాసేదతురరిందమౌ. శత్రు సంహారకులు సోదరులు అయిన ఆ రామ లక్ష్మణులు స్వల్పకాలములోనే రావణ పాలితమైన ఆ లంకా నగరమును సమీపించిరి. పతాకామాలినీం రమ్యాముద్యానవన శోభితాం చిత్రవప్రాం సుదుష్ప్రాపాముచ్చైః ప్రాకారతోరణాం తాం సురైరపి దుర్ధర్షాం రామవాక్య ప్రచోదితాః యథా నిదేశం సంపీడ్యన్యవిశంతవ నౌకసః. పతాకముల పంక్తులతో కూడిన ఆ లంకా నగరము ఉద్యాన వనములతో ప్రకాశించుచుండెను. దాని ప్రాకారము చిత్రముగా ఉన్నతముగా ఉండెను. ముఖద్వారములు చాలా ఎత్తుగా ఉండెను. రాముని చేత ప్రేరేపింపబడిన ఆ వానరులు దేవతల చేత ఎదిరింప శక్యము కాని సుందరమైన లంకను రామాజ్ఞ ప్రకారము పీడించుచు దానిని చుట్టుముట్టుటకు సిద్ధముగా నిలచిరి. లంకాయాస్తూత్తరం ద్వారం శైలశృంగమివోన్నతం రామః సహానుజో ధన్వీ జుగోపచరురోధ చ. లక్ష్మణ సహితుడైన రాముడు ధనస్సు ధరించి పర్వత శిఖరము వలె ఎత్తైన లంకా నగరోత్తర ద్వారమును రక్షించుచు లోని వాళ్ళెవరూ బయటకు రాకుండునట్లు నిరోధించెను. లంకాముపనివిష్టంతు రామో దశరథాత్మజః లక్ష్మణానుచరో వీరః పురీం రావణ పాలితాం ఉత్తరద్వారమాసాద్య యత్ర తిష్ఠతి రావణః నాన్యో రామాధితద్వారం సమర్థః పరిరక్షితుం రావణాధిష్ఠితం భీమం వరుణేనేవ సాగరం సాయుధైరాక్షసైర్భీమైరభిగుప్తం సమంతతః
లఘూనాం త్రాస జననం పాతాళమివ దానవైః. దశరథ పుత్రుడైన వీరుడైన రాముడు లక్ష్మణ సమేతుడై రావణునిచే రక్షింపబడుచున్న లంక చేరి దేని దగ్గర రావణుడు ఉండెనో అట్టి ఉత్తర ద్వారము దగ్గర నిలచెను. రావణుని చేత అధిష్ఠింపబడిన ఆ ద్వారము వరుణుడు అధిష్ఠించి ఉన్న సాగరము వలె చాలా భయంకరమైనది. ఆయుధములు ధరించిన భయంకరులైన రాక్షసులు దానిని అన్ని వైపుల నుండి రక్షించుచుండిరి. దానవులతో కూడిన పాతాళము వలె ఆ ద్వారము సామాన్యులకు భయము కలిగించును. అట్టి ఆ ద్వారమును రక్షించుటకు అనగా ముట్టడించుటకు రాముడు తప్ప మరెవ్వరూ సమర్థులు కారు కదా. విన్యస్తాని చ యోధానాం బహూని వివిధాని చ దదర్శాయుధజాలాని తథైవ కవచాని చ. అక్కడ ఉన్న యోధులకు చెందిన అనేక విధములైన ఎన్నో ఆయుధములను కవచములను చూచెను. పూర్వం తుద్వారమాసాద్య నీలోహరిచమూపతిః అతిష్ఠత్సహ మైందేన ద్వివిధేన చ వీర్యవాన్. వానర సేనాధిపతి పరాక్రమవంతుడు అయిన నీలుడు మైందునితోనూ ద్వివిధునితోనూ కలిసి తూర్పు ద్వారము వద్ద నిలచెను. అంగదో దక్షిణ ద్వారం జగ్రాహసు మహాబలః వృషభేణ గవాక్షేణ గజేన గవయేన చ. చాలా గొప్ప బలము కల అంగదుడు వృషభ గవాక్ష గజ గవయులతో కలిసి దక్షిణ ద్వారము వద్ద నిలచెను. హనుమాన్ పశ్చిమ ద్వారం రరక్ష బలవాన్ కపిః ప్రజంఘతరసాభ్యాం చ వీరైరన్యైశ్చ సంగతః. బలశాలి అయిన హనుమంతుడు ప్రజంఘతరసులతోనూ ఇతరులైన వీరులతోనూ కూడినవాడై పశ్చిమ ద్వారమును రక్షించెను. మధ్యమే చ స్వయం గుల్మే సుగ్రీవః సమతిష్ఠత సహ సర్వైర్హరిశ్రేష్ఠైః సుపర్ణ పవనోపమైః. సుగ్రీవుడు గరుత్మంతునితోనూ వాయువుతోనూ సమానులైన సమస్త వానర శ్రేష్ఠులతో కూడి స్వయముగా మధ్యమ గుల్మమునందు అనగా సేనా మధ్యమునందు నిలచెను. వానరాణాం తు 36 కోట్యః ప్రఖ్యాతయూథపాః నిపీడ్యోపనివిష్టాశ్చ సుగ్రీవో యత్ర వానరః. సుగ్రీవుడు ఉన్న చోటనే ప్రసిద్ధ సేనానాయకులైన 36 కోట్ల మంది వానరులు రాక్షసులను ఎదిరించుటకై నిలచి ఉండిరి. శాసనేన తు రామస్య లక్ష్మణః స విభీషణః ద్వారే ద్వారే హరీణాం తు కోటిం కోటిం యవేశయత్. లక్ష్మణ విభీషణులు రాముని ఆజ్ఞ ప్రకారము ప్రతి ద్వారము వద్ద ఒక్కొక్క కోటి వానరులను నిలిపిరి. పశ్చిమేన తు రామస్య సుషేణః సహ జాంబవాన్ అదూరాన్ మధ్యమే గుల్మే తస్థౌ బహుబలానుగః. సుషేణుడు జాంబవంతుడు అధికమైన సైన్యముతో మధ్య గుల్మమునందు రామునకు పశ్చిమముగా సమీపమునందు నిలచిరి. తే తు వానర శార్దూలాః శార్దూలా ఇవ దంష్ట్రిణః గృహీత్వా ద్రుమశైలాగ్రాన్ హృష్టాయుద్ధాయ తస్థిరే. పెద్ద పులుల వలె కోరలు గల ఆ వానర శ్రేష్ఠులు వృక్షములను పర్వత శిఖరములను గ్రహించి ఉత్సాహముతో యుద్ధమునకై బయలుదేరిరి. సర్వే వికృతలాంగూలాః సర్వే దంష్ట్రానఖాయుధాః సర్వే వికృత చిత్రాంగాః సర్వే చ వికృతాననాః. కోరలు గోళ్లు ఆయుధములుగా ఉపయోగించు ఆ వానరులందరూ తోకలను పైకి ఎత్తి ఉండిరి. కోపోద్రేకము చేత వాళ్ల ముఖములు శరీరము వికారము చెంది విచిత్రముగా ఉండెను. దశనాగబలాః కేచిత్ కేచిద్దశగుణోత్తరాః కేచిన్నాగసహస్రస్య బభూవుస్తుల్య విక్రమాః. ఆ వానరులలో కొందరు 10 ఏనుగుల బలము కలవారు, కొందరు 100 ఏనుగుల బలము కలవారు, కొందరు 1000 ఏనుగుల బలము కలవారుగా ఉండిరి. సంతి చౌఘబలాః కేచిత్ కేచిద్దశగుణోత్తరాః
అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్ హరియూథపాః. కొందరు ఓఘ సంఖ్యలో ఉన్న ఏనుగుల బలము కలవారు, కొందరు 10 ఓఘముల ఏనుగుల బలము కలవారు, కొందరు వానర నాయకుల బలము ఇంత అని శక్యము కాదు. ఈ ఓఘము అనే సంఖ్య గురించి 28వ సర్గలో చెప్పబడినది. అద్భుతశ్చ విచిత్రశ్చ తేషామాసీత్ సమాగమః తత్ర వానర సైన్యానాం శలభానామివోద్గమః. అక్కడ గుమికూడిన వానర సైన్యములు మిడతల దండు వలె ఆశ్చర్యకరముగాను విచిత్రముగాను ఉండెను. ప్రతిపూర్ణమివాకాశం సంపూర్ణేవ చ మేదినీ లంకాముపనివిష్టైశ్చ సంపతద్భిశ్చ వానరైః. కొందరు వానరులు లంక చేరిరి, కొందరు చేరుచుండిరి. అట్టి వానరులతో భూమి ఆకాశములు పూర్తిగా నిండిపోయినట్లు ఉండెను. శతం శతసహస్రాణాం పృథగ్వృక్షవనౌకసాం లంకాద్వారాణ్యుపాజగ్మురన్యే యోద్ధుం సమంతతః. 1,000,000 భల్లూకములు 1,000,000 మంది వానరులు వేరువేరుగను, మరికొందరు వానరులను యుద్ధము చేయుటకై అన్ని వైపుల నుండి లంకా నగర ద్వారములను చేరిరి. ఆవృత సగిరి సర్వైస్తైః సమంతాత్ ప్లవంగమైః అయుతానాం సహస్రం చ పురీం తామభ్యవర్తత. ఆ పర్వతము అన్ని ప్రాంతములందు వానరుల చేత కప్పబడి ఉండెను. 1000 ఆయుతముల వానరులు ఆ పట్టణము చుట్టూ చేరిరి. వానరైర్బలవద్భిశ్చ బభూవద్రుమపాణిభిః సర్వతః సంవృతా లంకా దుష్ప్రవేశాపి వాయునా. వృక్షములు ధరించిన బలవంతులైన వానరుల చేత అన్ని వైపులా చుట్టబడిన ఆ లంకలోనికి గాలి కూడా ప్రవేశించుటకు శక్యము కాకుండా ఉండెను. రాక్షసా విస్మయం జగ్ముః సహసాభినిపీడితాః వానరైర్మేఘ సంకాశైః శక్రతుల్య పరాక్రమైః. దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల మేఘముల వలె ఉన్న వానరులు హఠాత్తుగా వచ్చి లంకను ముట్టడించగానే రాక్షసులందరూ ఆశ్చర్యపడిరి. మహాన్ శబ్దోభవత్తత్ర బలౌఘస్యాభివర్తతః సాగరస్యేవ భిన్నస్య యథా స్యాత్ సలిలస్వనః. ఒడ్డు బ్రద్దలు కొట్టి అనగా తెంచుకొని వచ్చుచున్న సముద్రము వలె అక్కడ వానర సైన్యము వచ్చి చేరుచుండగా సముద్ర జలధ్వని వంటి గొప్ప ధ్వని కలిగెను. తేన శబ్దేన మహతా సప్రాకారా సతోరణా లంకా ప్రచలితా సర్వా సశైలవన కాననా. చాలా గొప్పదైన ఆ శబ్దానికి ప్రాకారములతో ముఖద్వారములతో ఉద్యానములతో అరణ్యములతో సహా ఆ లంక అంతా అదిరిపోయెను. రామ లక్ష్మణ గుప్తాసా సుగ్రీవేణ చ వాహిని బభూవ దుర్ధర్షరతరా సర్వైరపి సురాసురైః. రామ లక్ష్మణ సుగ్రీవుల చేత రక్షింపబడుచున్న ఆ వానర సేన సురాసురులందరూ వచ్చినను జయింపశక్యము కానిదిగా ఉండెను. రాఘవః సన్నివేశ్యైవం స్వసైన్యం రక్షసాం వధే సమ్మంత్ర్య మంత్రిభిః సార్ధం నిశ్చిత్య చ పునః పునః ఆనంతర్యమభిప్రేప్సుః క్రమయోగార్థతత్వవిత్ విభీషణస్యానుమతే రాజధర్మమనుస్మరన్ అంగదం వాలితనయం సమాహూయేదమబ్రవీత్. దేని తరువాత ఏది చేయవలెను అను విషయము కార్యతత్వము బాగుగా తెలిసిన రాముడు తన సైన్యమును రాక్షసుల సంహారము నిమిత్తమై ఈ విధముగా నిలిపి మంత్రులతో మాటిమాటికి ఆలోచించి నిశ్చయించి తరువాత చేయదగిన దానిని చేయవలెను అను కోరికతో రాజధర్మమును పాటించుచు విభీషణుని సలహా ప్రకారము వాలిపుత్రుడైన అంగదుని పిలిచి ఇట్లు పలికెను. గత్వా సౌమ్యదశగ్రీవం బ్రూహి మద్వచనాత్కపే లంఘయిత్వా పురీం లంకాం భయం త్యక్త్వా గతవ్యథః భ్రష్టశ్రీకం గతైశ్వర్యం ముమూర్షా నష్టచేతసం
సౌమ్యుడవైన ఓ అంగదుడా, నీవు నిర్భయముగా ఏ దిగులు లేకుండా లంకాపురము ప్రాకారము దాటి మరణించవలెననే కోరిక చేత చెడిపోయిన మనస్సుగల ఐశ్వర్యభ్రష్టుడైన రావణుని వద్దకు వెళ్లి నా మాటగా ఆతనితో ఇట్లు చెప్పుము. ఋషీణాం దేవతానాం చ గంధర్వాప్సరసాం తథా నాగానామథ యక్షాణాం రాజ్ఞాం చ రజనీచర యచ్చ పాపం కృతం మోహాదవలిప్తేన రాక్షసా నూనం తే విగతో దర్పః స్వయంభూవరదానజః తస్య పాపస్య సంప్రాప్తా వ్యుష్టిరద్య దురాసదా. ఓ రావణ, ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, యక్షులు, రాజులు వీరి విషయమున నీవు మదాంధుడవై చేసిన పాపమునకు భరింపరాని ఫలము ఇప్పుడు ప్రాప్తించనున్నది. బ్రహ్మదేవుడిచ్చిన వరముల వలన కలిగిన నీ గర్వమంతా నశించే సమయము ఆసన్నమైనది. తస్య దండధరస్తేహం దారాహరణకర్షితః దండం ధారయమాణస్తు లంకాద్వారే వ్యవస్థితః. భార్యను హరించుట ద్వారా పీడ కలిగింపబడిన నేను అట్టి నీకు దండమును విధించువాడను. నీకు దండమును విధించుటకై లంకాద్వారమునందు నిలచి ఉన్నాను. పదవీం దేవతానాం చ మహర్షీణాం చ రాక్షసా రాజర్షీణాం చ సర్వేషాం గమిష్యసి మయా హతః. ఓ రాక్షసుడా, నా చేత చంపబడి నీవు దేవతలు, మహర్షులు, రాజర్షులు నీ మూలమున ఏ మార్గమును అనగా మరణమును పొందినారో ఆ మార్గమున పోయెదవు. బలేన యేన వై సీతాం మాయయా రాక్షసాధమా మామతిక్రామయిత్వా త్వం హృతవాంస్తన్నిదర్శయ. ఓ రాక్షసాధమా, నీవు ఏ బలమును చూచుకొని మాయచేత నన్ను దూరము చేసి సీతను హరించినావో ఆ బలమును చూపుము. అరాక్షసమిమం లోకం కర్తాస్మి నిశితైః శరైః నచేచ్చరణమభ్యేషితామాదాయతు మైథిలీం. నీవు సీతను అప్పగించి శరణు వేడకపోయినచో వాడి అయిన బాణముల చేత ఈ లోకములో ఎక్కడా రాక్షసులు లేకుండా చేసెదను. ధర్మాత్మా రాక్షస శ్రేష్ఠ సంప్రాప్తోయం విభీషణః లంకైశ్వర్యమిదం శ్రీమాన్ ధ్రువం ప్రాప్నోత్యకంటకం. ధర్మాత్ముడు, రాక్షస శ్రేష్ఠుడు అయిన విభీషణుడు నన్ను చేరినాడు. శ్రీమంతుడైన ఇతడు ఏ శత్రుబాధాధికము లేని లంకాధిపత్యమును పొందగలడు. నహి రాజ్యమధర్మేణ భోక్తుం క్షణమపి త్వయా శక్యం మూర్ఖ సహాయేన పాపేనా విదితాత్మనా. మూర్ఖులైన మంత్రులు మొదలైన సహాయులు గల పాపాత్ముడవు, ఆత్మ నిగ్రహము లేనివాడవు అయిన నీవు ఇంక క్షణకాలము కూడా అధర్మ మార్గమునందు ఈ రాజ్యమును అనుభవింపజాలవు. యుధ్యస్వనాధృతిం కృత్వా శౌర్యమాలంబ్య రాక్షసా మచ్చరైస్త్వం రణే శాంతస్తతః శాంతో భవిష్యసి. ఓ రాక్షసుడా, లేదా నీవు ధైర్యముతో శౌర్యమును అవలంబించి యుద్ధమును చేయుము. యుద్ధములో నా బాణముల చేత చంపబడి శాంతి పొందెదవు. యద్యా విశసి లోకాం స్త్రీన్ పక్షీభూత్వా నిశాచరా మమ చక్షుః పథం ప్రాప్య నజీవన్ ప్రతియాస్యసి. ఓ రాక్షసుడా, పక్షి రూపము ధరించి 3 లోకములలో ప్రవేశించినను నీవు నా కంటబడిన పిమ్మట తిరిగి వెళ్లజాలవు. బ్రవీమిత్వాం హితం వాక్యం క్రియతామౌర్ధ్వదైహికం సుదృష్టా క్రియతాం లంకా జీవితం తే మయి స్థితం. నీకు హితమైన వాక్యమును చెప్పుచున్నాను. పరలోకమునకు ఉపకరించు శ్రాద్ధాధికమును చేసుకొనుము. లంకను చివరిసారిగా బాగా చూచుకొనుము. నీ ప్రాణములు నా చేతిలో ఉన్నవి.
ఇత్యుక్తః సతు తారేయో రామేణాక్లిష్టకర్మణా జగామాకాశమావిశ్య మూర్తిమానివ హవ్యవాట్. శ్రమ పడకుండా పనులు చేయు సమర్థుడైన రాముడు చెప్పిన మాటలు విని తారాకుమారుడైన అంగదుడు శరీరమును ధరించిన అగ్నిదేవుడు వలె ఆకాశములో ప్రవేశించి వెళ్ళెను. సోతిపత్య ముహూర్తేన శ్రీమాన్ రావణ మందిరం దదర్శాసీనమవ్యగ్రం రావణం సచివైః సహా. శ్రీమంతుడైన అంగదుడు క్షణకాలములో రావణుని భవనమును చేరి మంత్రులతో కూడి కూర్చొని ఉన్న రావణుణ్ణి ఏ మాత్రము భయము లేనివాడై చూచెను. తతస్తస్యా విదూరేణ నిసత్య హరిపుంగవః దీప్తాగ్నిసదృశస్తస్థానంగదః కనకాంగదః. పిమ్మట మండుచున్న అగ్నివలె ఉన్న బంగారు బాహుపురులు గల వానరశ్రేష్ఠుడైన అంగదుడు ఆ రావణునికి దగ్గరగా దిగి నిలబడెను. తద్రామవచనం సర్వమన్యూనాధికముత్తమం సామాత్యం శ్రావయామాస నివేద్యాత్మానమాత్మనా. అతడు తనను గూర్చి తానే వారికి తెలిపి ఉత్తమమైన ఆ రామ సందేశమును అంతను ఉన్నదున్నట్లుగా ఎక్కువగాని తక్కువగాని కాకుండా మంత్రి సమేతుడైన ఆ రావణునకు తెలిపెను. దూతోహం కోశలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః వాలిపుత్రోంగదో నామ యది తే శ్రోత్రమాగతః. నేను వాలిపుత్రుడనైన అంగదుడను. శ్రమపడకుండా పనులు చేయు కోశలాధిపతి అయిన రాముని దూతను. నీవు వినియుండవచ్చును. ఆహత్వాం రాఘవో రామః కౌసల్యానందవర్ధనః నిష్పత్య ప్రతియుధ్యస్వ నృశంస పురుషో భవ. రఘువంశ సంభూతుడు కౌసల్యకు ఆనందము వృద్ధి పొందించువాడు అయిన రాముడు నీతో ఇట్లు చెప్పుచున్నాడు. ఓ క్రూరుడా, నీవు బయటకు వచ్చి యుద్ధము చేయుము, పౌరుషమును చూపుము. హంతాస్మిత్వాం సహామాత్యం సపుత్రజ్ఞాతి బాంధవం నిరుద్విగ్నాస్త్రయో లోకా భవిష్యంతి హతే త్వయి. నిన్ను నీ అమాత్యులను పుత్రులను జ్ఞాతులను బంధువులను చంపివేసెదను. నీవు మరణించిన పిదప 3 లోకములు భయము లేకుండా ఉండగలవు. దేవదానవయక్షాణాం గంధర్వోరగ రక్షసాం శత్రుమధ్యోద్ధరిష్యామి త్వాం ఋషీణాం చ కంటకం. దేవ దానవ యక్ష గంధర్వ ఉరగ రాక్షసులకు శత్రువు, ఋషులకు బాధ కలిగించువాడవు అయిన నిన్ను ఇప్పుడు నశింపజేసెదను. విభీషణస్య చైశ్వర్యం భవిష్యతి హతే త్వయి నచేత్ సకృత్య వైదేహీం ప్రణిపత్య ప్రదాస్యసి. నీవు నమస్కరించి సత్కారపూర్వకముగా సీతను అప్పగించకపోయినచో నీవు చంపబడగలవు. అప్పుడు నీ ఐశ్వర్యము విభీషణునికి చెందగలదు. ఇత్యేవం పరుషం వాక్యం బ్రువాణే హరిపుంగవే అమర్షవశమాపన్నో నిశాచర గణేశ్వరః. వానరశ్రేష్ఠుడైన అంగదుడు ఇట్లు పరుషముగా మాటలాడుచుండగా అది విని రావణుడు కోపమునకు వశుడయ్యను. తతః సరోషమాపన్నః శశాస సచివాంస్తదా గృహ్యతామితి దుర్మేధా వధ్యతామితి చాసకృత్. పిమ్మట రోషావిష్టుడైన రావణుడు ఈ దుర్బుద్ధిని పట్టుకొనండి, చంపండి అని మాటిమాటికి మంత్రులను ఆజ్ఞాపించెను. రావణస్య వచః శ్రుత్వా దీపాగ్నిమివ తేజసా జగృహుస్తం తతో ఘోరాశ్చత్వారో రజనీచరాః. అప్పుడు రావణుని మాటలు విని భయంకరులైన 4 రాక్షసులు మండుచున్న అగ్నివలె ఉన్న ఆ అంగదుని పట్టుకొనిరి. గ్రాసయామాస తారేయః స్వయమాత్మానమాత్మవాన్ బలం దర్శయితుం వీరో యాతుధాన గణే తదా. అప్పుడు బుద్ధిమంతుడు వీరుడు అయిన అంగదుడు ఆ రాక్షసుల సముదాయమునందు తన బలమును చూపుటకు
తనంతట తానే పట్టుబడెను. సతాన్ బాహుద్వయాసక్తానాదాయ పతగానివ ప్రాసాదం శైల సంకాశముత్పపాతాంగదస్తదా. అప్పుడా అంగదుడు తన బాహువుల మీద నుండి వ్రేలాడుచున్న ఆ రాక్షసులను పక్షులను వలె గ్రహించి పర్వతము వలె ఉన్న ప్రాసాదము మీదికి ఎగిరెను. తస్యోత్పతన వేగేన నిర్ధూతాస్తత్ర రాక్షసాః భూమౌ నిపతితాః సర్వే రాక్షసేంద్రస్య పశ్యతః. అంగదుడు పైకి ఎగిరే వేగము చేత దులిపివేయబడిన వారై ఆ రాక్షసులు నలుగురు రావణుడు చూచుచుండగానే అక్కడ నేల మీద పడిపోయిరి. తతః ప్రాసాద శిఖరం శైలశృంగమివోన్నతం చక్రామ రాక్షసేంద్రస్య వాలిపుత్ర ప్రతాపవాన్. పిమ్మట ప్రతాపవంతుడైన అంగదుడు రావణుని యొక్క పర్వత శిఖరము వలె ఉన్నతమైన ప్రాసాదము అగ్రభాగము మీదికి ఎక్కెను. సఫాలచ తదాక్రాంతం దశగ్రీవస్య పశ్యతః పురా హిమవతః శృంగం వజ్రేణేవ విదారితం. అంగదుడు ఎక్కగానే ఆ ప్రాసాద శిఖరము పూర్వము వజ్రాయుధము చేత బ్రద్దలు కొట్టబడిన హిమవత్ పర్వత శిఖరము వలె రావణుడు చూచుచుండగానే బ్రద్దలైపోయెను. భంక్త్వా ప్రాసాద శిఖరం నామ విశ్రావ్య చాత్మనః వినద్యసు మహానాదముత్పపాత విహాయసా. అంగదుడు ప్రాసాద శిఖరమును విరుగగొట్టి తన పేరును చాటి ఎక్కువ ధ్వని కలుగునట్లుగా అరచి ఆకాశ మార్గమున ఎగిరి వెళ్ళెను. వ్యథయన్ రాక్షసాన్ సర్వాన్ హర్షయంశ్చాపి వానరాన్ స వానరాణాం మధ్యేతు రామపార్శ్వముపాగతః. అంగదుడు రాక్షసులందరికీ బాధ కలిగించుచు వానరులకు ఆనందము కలిగించుచు వానరుల మధ్యలో ఉన్న రాముని సమీపమునకు వెళ్ళెను. రావణస్తు పరం చక్రే క్రోధం ప్రాసాద ధర్షణాత్ వినాశం చాత్మనః పశ్యన్ నిశ్వాస పరమోభవత్. తన ప్రాసాదమును ఆ విధముగా ఆక్రమించుట వలన రావణునకు చాలా కోపము వచ్చెను. అతడు తన వినాశము ఆసన్నమైనదని ఊహించుకొని ఎక్కువ నిట్టూర్పులు విడచెను. రామస్తు బహుభిర్హృష్టైర్వినదద్భిః ప్లవంగమైః వృతో రిపువధాకాంక్షీ యుద్ధాయైవాభివర్తత. సంతోషముతో ధ్వని చేయుచున్న అనేక వానరులతో కూడిన రాముడు శత్రువును చంపవలనని కోరుచు యుద్ధమునకే సన్నద్ధుడై ఉండెను. సుషేణస్తు మహావీర్యో గిరికూటోపమో హరిః బహుభిః సంవృతస్తత్ర వానరైః కామరూపిభిః. గొప్ప పరాక్రమము కలవాడు పర్వత శిఖరము వంటి ఆకారము గలవాడు అయిన సుషేణుడు స్వేచ్ఛానుసారము రూపము ధరించగల చాలా మంది వానరులతో కూడి అక్కడ ఉండెను. సతు ద్వారాణి సంయమ్య సుగ్రీవ వచనాత్ కపిః పర్యక్రామత దుర్ధర్షో నక్షత్రాణీవ చంద్రమాః. ఎదిరింప శక్యము కాని ఆ సుషేణుడు సుగ్రీవుని వచనము ప్రకారము ద్వారములనన్నింటినీ అడ్డగించి చంద్రుడు ఆయా రాశులలో సంచరించినట్లు సంచరించుచుండెను. తేషామక్షౌహిణీ శతం సమవేక్ష్యవనౌకసాం లంకాముపనివిష్టానాం సాగరం చాభివర్తతాం. రాక్షసా విస్మయం జగ్ముస్త్రాసం జగ్ముస్తథా పరే అపరే సమరే హర్షాధర్షమేవోపపేదిరే. లంక సమీపమున విడిది చేసియున్న సముద్రము వైపున ఉన్న వానరుల అనేక అక్షౌహిణులను చూచి కొందరు రాక్షసులు ఆశ్చర్యపడిరి, కొందరు భయపడిరి, కొందరు యుద్ధమునందు ఉత్సాహము కలవారగుట చేత సంతోషించిరి. కృత్స్నం హి కపిభిర్వ్యాప్తం ప్రాకార పరిఖాంతరం దదృశూ రాక్షసాదీనాః ప్రాకారం వానరీకృతం హాహాకారమకుర్వంత రాక్షసా భయమాగతాః. దీనులైన రాక్షసులు ప్రాకారమునకు అగర్తకు మధ్యనున్న ప్రదేశమంతా వానరులచే ఆక్రమింపబడి
వానరులు అనే ప్రాకారము కట్టబడినట్లు ఉండుట చూచిరి. రాక్షసులు భయముతో హాహాకారము చేసిరి. తస్మిన్ మహాభీషణకే ప్రవృత్తే కోలాహలే రాక్షస రాజధాన్యాం ప్రగృహ్య రక్షాంసి మహాయుధాని యుగాంతవాతా ఇవ సంవిచేరుః. చాలా భయంకరమైన ఆ కోలాహలము ప్రారంభము అయిన వెంటనే లంకలో రాక్షసులు గొప్ప ఆయుధములు ధరించి ప్రళయకాల జంఝామారుతముల వలె సంచరించిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 41 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.